హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్. నేను వాళ్ళైతే మీకు వేసవకాలానికి పెట్టుకునే విత్తనాలు ఏవేంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. మనం వేసవకాలం బెండబెట్టుకోవచ్చండి. అయితే నేను ఇలాగా ఈ ప్యాకింగ్లో తెచ్చుకున్నా. విడిగా తెస్తుంటే సీడ్స్ బాగుండట్లేదు, అందుకని వేసవకాలం బెండబెట్టుకోవచ్చు. అట్లాగే మనం వచ్చేసి గోరుచిక్కుడు కూడా పెట్టుకోవచ్చండి. గోరుచిక్కుడు కూడా వస్తాయి వేసవకాలం. అలాగే వేసవకాలం బీర పెట్టుకోవచ్చు. వేసవకాలం బీర కూడా వస్తాయండి. అలాగే బెండ కూడా వస్తాయి. బెండ అయితే ఇవ్వండి, బెండ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఆకుకూరలు ఆల్రెడీ వేసానండి. పాలకూర ఉంది, చుక్కకూర ఉంది, తోటకూర ఆల్రెడీ వస్తూ ఉంది. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ఫ్లవరింగ్ కదా. ఈ సిచ్యువేషన్లో అయితే ఫ్లవరింగ్ మార్చి ఏప్రిల్ వరకు ఫ్లవరింగ్స్ వస్తాయండి. నేనైతే జస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి పొద్దుతిరుగుడు కూడా తీసుకొచ్చా, అంటే సన్ఫ్లవర్ కూడా తీసుకున్నాను. మా నేలకైతే సెట్ అవ్వదు కానీ ఆనియన్ సీడ్స్ కూడా తెచ్చాను. ఆనియన్స్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇదండి ఇవాళ వీడియో. అయితే మొక్కలు పెట్టుకుందాము. ఈ సీజన్లో అయితే మనం వేసుకుంటే దాని తగ్గ పోషణ అనేది ఇస్తే గ్యారంటీగా వస్తాయండి. ఇవిగోండి, ఇవైతే పొద్దుతిరుగుడు గింజలు చూసారా. ఇదిగోండి, ఎవరికన్నా తెలియని వాళ్ళు అయితే ఇదిగో పొద్దుతిరుగుడు గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అంటాం కదా, ఇవైతే ఇలా ఉంటాయి. వీటిని కూడా నేను తెచ్చుకున్నాను. ఇవి కూడా పెట్టుకుంటాను. ఇక్కడ ఈ నల్ల టబ్ ఉంది కదా, నల్ల టబ్లో అయితే ఇగోండి ఇవి విత్తనాలు కూడా ఉల్లి వాసనే వస్తాయి. ఇవి అయితే వేసేసుకుందాం ఈ దాంట్లో. ఇగోండి, నేనైతే ఇవి ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకుని ఇలా అయితే కొంచెం కొంచెంగా ఇచ్చుకోండి. ఎందుకంటే మనం తీసి వేరే ట్రాన్స్ప్లాంట్ చేస్తాం కదా, దానికి నీళ్ళు ఇవ్వడానికి బాగుంటుంది అనమాట. ఇలా అయితే చేసేసుకుని ఇలా ఇచ్చేయండి. అయితే ఇంక వాటరింగ్ అనేది స్ప్రింకిల్ చేయాలండి. స్ప్రింకిల్ చేస్తే బాగుంటుంది అనమాట. ఇక్కడ ఉల్లినార అయితే వేసేసాం. మెంతులండి, మెంతులు తీసుకున్నానా. ఈ మెంతుల్ని నానబెట్టేసుకోవాలి. ఇలాగా మార్నింగ్ నానబెట్టేసుకోండి. పెట్టేసుకుంటే ఈవినింగ్కి నానిపోతాయి. చూసారా, నానిపోయినాయి. నానిపోయిన వాటిని ఇదిగోండి ఇలాగా నానిపోయినాయి మొత్తం నీళ్ళు తీసేసుకోవాలి. నీళ్ళు తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి డిస్పోజల్ వస్తాయి కదా, డిస్పోజల్ ఏదైనా కొనుక్కొని ఆర్డర్ పెడితే వస్తాయి చూసారా, ఆర్డర్ పెట్టిన బాక్స్ అనమాట ఇది. సో ఈ బాక్స్లో అయితే ఇలాగా నేను పెద్దది స్ట్రైనర్ ఉంది, అది వేసేసుకుంటున్నాను. వేసుకొని అది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ అనేది దీంట్లో వేసేసుకోండి. ఇలాగా వేసేసుకుంటే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న నీళ్ళు అనేది చక్కగా అడుక్కి దిగిపోతాయి. సో మొత్తం వేసేసానండి. నీళ్ళు అయితే ఉన్నాయి, ఏమన్నా నీళ్ళు ఉంటే కిందకి దిగిపోతాయి. ఓకేనా, ఇలా అయితే కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసరికి ఇదిగోండి ఇలా చూసారా, మెంతులు జిగురుగా ఉంటాయి కదా, కాకపోతే రేపటికి కానీ బాగా జిగురు రావు. ఇవి అయితే మొలకలకు కదా మనం చేసేది. దీనికి నెక్స్ట్ ఏం చేయాలనే చెప్తాను. నెక్స్ట్ అయితే ఇదిగోండి, నా దగ్గర టిష్యూ ఉంది, నేను అందుకని టిష్యూ తీసుకున్నాను. ఈ టిష్యూని అయితే దీని మీద చక్కగా ఇలా వేసుకోండి. వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం వేడి పుడితే దాని మీద అయితే ఇదిగోండి ఇలా మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని రేపు మార్నింగ్ వరకు ఇలా ఉంచేసుకోండి. ఇది ఏమవుతుందంటే ఇలా ఉంచడం వల్ల లోపల వేడి పుట్టి జర్మినేట్ అవుతుంది. రేపు మళ్ళీ చూపిస్తాను మీకు. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇదిగో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి తీసాను. చూసారా, మొలకలు స్టార్ట్ అయినాయా. ఇవి మనం తీసుకెళ్ళి సాయిల్లో వేసుకోవచ్చు, లేదు అంటే కనుక మైక్రో గ్రీన్స్గా కూడా చేయొచ్చు. అన్నీ మొలకలు వచ్చేసినాయి చూసారా. 100కి 100% అంటే 100కి 100% మొలక అంటాం కదా, అది అలా వచ్చేస్తాయండి. ఇది మొలక కట్టుకునే విధానం అనమాట. నేనైతే ఇలాగా మ్యాక్సిమం మెంతుకూర అనేది అయితే ఇలాగే చేసుకుంటా. ఇదే కాదు, ఏ సీడ్స్ అయినా ఇలా మొలక కట్టి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి జర్మినేషన్ అంటే
మొలక శాతం ఎంత ఉంది అనేది అయితే బాగా పర్టికులర్గా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం విత్తనాలు వేసుకున్నాయి ఇన్ని మొలకలు అయితే వస్తాయి అని ఒక అవగాహన అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. మ్యాక్సిమం రైతులు కూడా ఇలా మొలక కట్టే విధానంలోనే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వీటిని మనం రిపోర్ట్ చేద్దామండి. ఇది పనికిరాని జల్లెడ తీసుకున్నాను. అంటే నాకు ఇదైతే పెద్దగా అవసరం ఉండదు. నేనైతే ఇదిగోండి ఇలా వేసుకుంటున్నాను. వేసుకుని ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అయితే ఇలా కొంచెం దీంట్లో వేస్తున్నాను. ఇలా అయితే చక్కగా పల్చగా సదురుకోవచ్చు. జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే వచ్చిన మొలకలు అనేది మళ్ళీ ఇదైపోతాయి కాబట్టి. ఇవైతే దీంట్లోనే ఇలాగా సదరేసుకున్నాను. మళ్ళీ దీన్ని అయితే ఇంకో టిష్యూ వేసి అయితే దీనికి మూత పెట్టేసుకుందాము. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పరిమాణంలో అయితే వాటర్ ఇచ్చుకుందామండి. వాటర్ కూడా వల్ల ఏమవుతుందంటే ఆ వేడికి వాటరింగ్ అనేది వస్తుంది, సరిపోతుంది ఇది. నెక్స్ట్ ఇది తీసుకున్నాం కదా, దీనికి కూడా కింద వాటర్ ఇవ్వాలి కదా, అది ఇద్దాము. ఇలా అయితే ఒక ప్లేట్ తీసుకున్నాను. తీసుకొని కొద్దిగా, ఎక్కువ కాదు, కొంచెం పర్సెంట్ వాటర్ తీసుకొని దాని మీద ఇదైతే పెట్టేశాను. పెట్టేసి ఇప్పుడు దీని మీద కూడా మనం కవర్ చేసుకోవాలి. దీని మీద అయితే నేను ఇలాగ మూత అయితే వేసేస్తున్నాను. మనకి తీసుకోవడానికి వీలుగా, మూత తీసుకోవడానికి వీలుగా అయితే వేసుకోవాలి. వేసుకుంటే ఏమవుతుందంటే మొలకలు వచ్చినా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇలా అయితే ఉంచేసుకుందాం. ఇగోండి మొలకలు వచ్చేసినాయి. బీర గింజలు ఆల్రెడీ బీర వచ్చేసినాయి అనమాట. దీంట్లోనే నేను 3 పక్కలా కూడా బెండ కూడా ఇచ్చాను, చూసారా, బెండ కూడా వచ్చేసినాయి. ఇది 4-5 రోజులకి వచ్చిన మొక్కలు. ఇదిగోండి ఇలా ఫ్రిడ్జ్ టబ్లో, నల్ల టబ్లో నేను మ్యాక్సిమం బీర పెట్టుకున్నానండి. ఎందుకంటే వేసవకాలం అంటే మనం వేరే ఏమీ ఇతర కూరలు అయితే తినలేం కదా, కొంచెం నోటికి ఇదిగా ఉంటుంది అని చెప్పేసి బెండ బీర పెట్టాను. ఇంకా గోరుచిక్కుడు అయితే పెట్టలేదు. ఆనియన్స్ వేసాను కానీ ఆనియన్స్ బిస్కెట్ అయినట్టేను అనుకుంటా. ఇవ్వండి ఈ కుండీల్లో అయితే బెండ ఇచ్చేసాను మొత్తం వరుసనే. ఎందుకంటే బెండ ఇంచుమించు ఒక 20 మొక్కలు ఉంటేనే తప్ప మనకి ఒక 2 మనుషులకి కూర అనేది రాదు. ఇది గ్రో బ్యాగ్లో ఇచ్చిన బీర మొక్కలు. ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.